రాలే సౌండ్ రాలే లెఫ్ట్ Standing! అటెన్షన్ స్టాండింగ్ Attention! No, when PSL guard can padala. Let's let them begin. ఈరోజు జాతీయ జెండాను ఎగరవేసి చేయకుండా ఇక్కడే ఆయన్నే కౌంట్ ఆయన్నే నిలబడి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బయ్య సార్ గారికి అలాగే మరో ఉపాధ్యాయులు చంద్రారెడ్డి సార్ గారికి నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. మనం భారతదేశం మొత్తం విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, అనేక పండుగలు చేసుకుంటూ ఉంటాం. కానీ భారతదేశం మొత్తం కూడా చేసుకునే రెండు పండుగలు, ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. ఇది భారతీయులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే రెండు పండుగలు. మరి 76వ గణతంత్ర దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా మనం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం దినోత్సవం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. బాగా ప్రతి ఒక్కరు కూడా మన దేశ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. మనకు కల్పించిన హక్కులు, చట్టాల గురించి చిన్నప్పటి నుంచే పాఠశాల నుంచే మనం ఇవి నేర్చుకొని మనకు ఈ దేశం ఎలాంటి అవకాశాలు కల్పించింది, ఏమేమి చట్టాలు ఉన్నాయి, మనకున్న భద్రత ఏంది, వీటిపైన ఒక అవగాహన కలిగి ఉండాలి. అలాగే పిల్లలందరూ కూడా మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా బతుకుతున్నాము, జీవిస్తున్నామంటే ఆ రోజు స్వతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు తృణప్రాయంగా త్యజించి ఈ దేశం కోసం పోరాడారు. అనేక మంది, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, తాంతియా తోపి, ఒక్కరు కాదు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనం మొన్ననే జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించుకున్నాం. ఆయన స్వతంత్ర పోరాటంలో మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తానని అన్నారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో స్వతంత్రం కోసం పోరాడారు. వారు ఏమి ఆశించలేదు. నా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ బ్రిటిష్ బానిసత్వ నుంచి బయటపడి స్వేచ్ఛ స్వతంత్రంగా బతకాలని వారు ఆశించారు. అలాగా ప్రతి ఒక్కరూ కూడా వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే
ఈరోజు ఇంత జీవిస్తున్నామంటే వారు చేసిన త్యాగ ఫలమే కాబట్టి వారందరినీ కూడా మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. మన పుస్తకాల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా అవి మనం చదువుకోవాలి. చూడండి, మన మధ్యలోనే పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు గారు కోనసీమ జిల్లా వాసి, స్వతంత్రం కోసం పోరాడారు. అట్లా తెలుగువారు నార్త్, ఈస్ట్, సౌత్ భారతీయుల్లో ఎంతోమంది వారి ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించి పోరాడారు. కాబట్టి మీరందరూ కూడా పాఠశాలలో ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ సూత్రాన్ని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనకు అన్నీ నేర్పించేది మన అమ్మ, తల్లి. తర్వాత తండ్రి మనకు నడిపిస్తారు, మన బాగోగులు చూసుకుంటారు. పాఠశాలకు వస్తే టీచర్, గురువు, తర్వాతే భగవంతుడని మనకు చెప్పారు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు ఎవరైతే గౌరవిస్తారో, ప్రేమిస్తారో, అభిమానిస్తారో వాళ్ళందరూ జీవితం కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ చెప్పిన పాఠాలు చక్కగా చదివి బాగా విని అవి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని హోంవర్క్ చేసుకొని మళ్ళీ ఈరోజు చెప్పిన పాఠాన్నంతా రివ్యూ చేసుకొని ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. చిన్న వయసులోనే మీరందరూ కూడా ఏం కావాలో ఒక లక్ష్యం నిర్దేశించుకోండి. మీరు డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, లేదా ఐఏఎస్, ఐపీఎస్, లేదా మిలిటరీలో పనిచేయాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఏదైనా సరే ఇప్పుడే మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకొని అది అనుకుంటూ పని చేసుకుంటూ మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మన లక్ష్యం ఈజీగా నెరవేర్చుకుంటాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.